హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో అరిసెలు చేసుకోవడానికి బియ్యాన్ని నానపోసుకునే పని లేకుండా, అలాగే గోధుమ పిండి కానీ మైదా కానీ వాడకుండా కేవలం మన ఇంట్లో ఉన్న పొడి బియ్య పిండితోనే ఇన్స్టెంట్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ అరిసెలు తయారు చేసుకోవడానికి 1 కప్ పొడి బియ్య పిండి తీసుకోండి. మీరు ఏ కప్తో బియ్య పిండిని కొలుచుకున్నా కప్పుకి ఈక్వల్గా కాకుండా పై వరకు పిండి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పై వరకు వేసుకోవాలి. అలా 1 కప్పు పొడి బియ్య పిండి తీసుకోండి. ఇప్పుడు అదే కప్తో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ కొలత అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ పిండిని పళ్ళెంలో వేసుకోండి. మనం తీసుకున్న ఈ పొడి బియ్య పిండిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేత్తో బాగా కలుపుతూ పిండిని తడుపుకోండి. వాటర్ ఎక్కువైతే పిండి పలచబడిపోతుంది. ఇలా కొద్దిగా మాత్రమే వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు 2 చేతులతో ఈ విధంగా పిండిని రబ్ చేసినట్టయితే వాటర్ మొత్తం పిండిలో బాగా కలుస్తుంది. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పిండిని మీరు ముద్ద చేసినట్టయితే ఈ విధంగా ముద్దలా అవ్వాలి. చూసారు కదా, ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా తడుపుకున్న ఈ పిండిని జల్లెడలో వేసుకుని జల్లించి తీసుకోవాలి. పిండిని జల్లించేటప్పుడు చేత్తో ఈ విధంగా చేసినట్టయితే పిండి ఈజీగా జారుతుంది. ఇదే విధంగా పిండి మొత్తం జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించగా మిగిలిన ఈ పిండిని స్ట్రైనర్లో వేసుకుని జల్లించినట్టయితే ఆ పిండి వేస్ట్ అవ్వకుండా మనం యూస్ చేసుకోవచ్చు. లేదంటే పిండి కొలత తగ్గిపోతుంది. ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకుని పిండి మొత్తాన్ని జల్లించుకోండి. ఇలా జల్లించి పెట్టుకున్న ఈ పిండిని తడి ఆరకుండా చేత్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు తడి బియ్య పిండి అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. అలాగే 3 నుంచి 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని ఈ పెరుగులో ఒక అరగంట పాటు నువ్వుల్ని నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే నువ్వుల అరిసెలు చాలా బాగుంటాయి. ఇవి నానుతూ ఉంటాయి. ఇందులో మిగిలిన ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో 1 కప్ బెల్లం తురుము వేసుకోండి. అదే కప్తో 3/4 కప్ వాటర్ వేసుకుని గరిటెతో ఒకసారి కలిపి మంటను మీడియం హీట్లో ఉంచి పాకాన్ని బాగా మరగనివ్వాలి. ఇలా పాకం బాగా మరిగి కాస్త చిక్కగా అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ వేసుకుని పాకాన్ని చెక్ చేసుకోండి. ఈ పాకం మరీ అవసరం లేదు. ఈ విధంగా చేత్తో మీరు ముట్టుకున్నప్పుడు జల్లీగా తగిలితే సరిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, పాకం ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యపిండి మొత్తం వేసుకుని మంటను సిమ్లో పెట్టి ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలపండి. పిండి మొత్తం బెల్లం పాకంలో బాగా కలిసింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నెయ్యి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ పాటు కలిపిన తర్వాత పిండి ప్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాస్త చల్లారనివ్వాలి. అరిసెలు వేసేటప్పుడు పిండి కొంచెం వేడి మీదే వేసుకోవాలండి. అంటే మనం చేత్తో పిండిని ముట్టుకున్నప్పుడు వేడిగా ఉండాలి.
బాగా వేడిగా ఉంటే వేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, మనం చేత్తో ముట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అరిసెలు వేసుకోవడానికి ప్లాస్టిక్ కవర్ కానీ లేదా అరిటాకు కానీ తీసుకోండి. నేనైతే ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. కవర్ పైన కొద్దిగా నెయ్యి రాసి మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని చేత్తో కొద్దిగా తీసుకుని ఈ విధంగా అరిసెల్లా ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, మరీ పలచగా కాకుండా అలాని మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా అరిసెలను ఒత్తుకోండి. ఇప్పుడు ఇంకొక కవర్ పైన నువ్వుల అరిసె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొద్దిగా పిండి తీసుకుని ముందుగా నానబెట్టి పెట్టుకున్న నువ్వులను ఈ పిండికి ఈ విధంగా అద్దుకోవాలి. ఇప్పుడు మనం ముందు అరిసె ఎలా చేసుకున్నామో అదే విధంగా రౌండ్గా, మరీ పలచగా కాకుండా అలాని మందంగా కాకుండా మీడియం సైజులో ఉండేలా ఈ విధంగా ఒత్తుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా తయారు చేసుకున్న ఈ అరిసెలను డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ అరిసెను ఈ విధంగా జాగ్రత్తగా ఆయిల్లో వదిలి ఇప్పుడు గరిటెతో అరిసె పైన ఆయిల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేస్తే అరిసె చక్కగా పొంగి గుల్లగా ఉంటుంది. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయించేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి, లేదంటే పైన మాడిపోయి లోపల పిండిలా ఉండిపోతుంది. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇంకొక గరిటె సహాయంతో అరిసెను ఒత్తినట్టయితే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అరిసెను ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ అరిసెను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ అరిసెను ఎలా వేయించుకోవాలో చూపిస్తాను. మనం తయారు చేసుకున్న అరిసెను జాగ్రత్తగా ఇలా ఆయిల్లో వదిలి గరిటెతో అరిసె పైన ఆయిల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరిసె చక్కగా పొంగి గుల్లగా ఉంటుందండి. అరిసెలు వేయించేటప్పుడు ఒక్కొక్క అరిసెను మాత్రమే వేయించుకోవాలి. అలాగే మంటను లో టు మీడియం హీట్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. ఇలా అరిసె రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఇంకొక గరిటె సహాయంతో ఇలా అరిసెను ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది, లేదంటే అరిసె తినేటప్పుడు ఆయిలీగా ఉంటుంది. ఈ విధంగా అరిసెను ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అరిసెలన్నీ తయారు చేసుకోండి. నేను ఒక కప్పు బియ్యం పిండికి 10 అరిసెలు చేసుకున్నాను. 5 నువ్వుల అరిసెలు చేసుకున్నానండి, 5 మామూలు అరిసెలు చేసుకున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, బియ్యాన్ని నానబెట్టే పని లేకుండా పొడి బియ్యం పిండితోనే ఎంతో రుచికరమైన ఇన్స్టంట్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో. ఈ అరిసెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అరిసెలు వేయడం రాని వాళ్ళు కూడా నేను చెప్పిన ఈ కొలతలతో అరిసెలు చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇన్స్టెంట్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో, చిటుకులు ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒక్కసారి వీటిని చేసి పెట్టుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ చేసే చిటుకులుండలు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఒక పళ్ళను తీసుకుని ఇందులో 1/2 కిలో మైదా పిండి వేసుకోండి. మైదా బదులు మీరు కావాలనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. మైదాతో చేసుకుంటే రుచి బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ మరీ ఎక్కువ వేయనవసరం లేదు, స్వీట్ రెసిపీ కదా, కొంచెం వేస్తే టేస్ట్ వస్తుంది. సాల్ట్ మొత్తం ఈ పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని ఇది పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనం తీసుకున్న
అరకిలో మైదా పిండికి ఈ కొలత అయితే సరిపోతుంది. నెయ్యిని నూనెను ఇంకా ఎక్కువ మాత్రం వెయ్యొద్దు. ఇప్పుడు ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఇది బాగా వేడిగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకుని చేత్తో కాకుండా గరిటెతో కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోండి. ఇలా నెయ్యి నూనె మొత్తం పిండిలో కలిసేలా బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీకు వీలైనంత గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత గట్టిగా కలుపుకుంటే చిటుకులు ఆయిల్ని అంత తక్కువ పీల్చుకుంటాయి. ఇలా పిండి కొంచెం ముద్దలా తయారు చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండిని ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపితే సాఫ్ట్గా ఈ విధంగా తయారవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని పక్కన పెట్టనవసరం లేదు, వెంటనే చిటుకులు చేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని 5-6 చపాతీ ముద్దల్లా చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దతో పలచగా కొంచెం పెద్ద సైజు చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం పొడి పిండి వేసుకుని కాస్త పలచగా ఇలా కొంచెం పెద్ద సైజు చపాతీలా ఒత్తుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి. దానికోసం ఒక చాక్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ముందు పొడవుగా కట్ చేయండి. అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ షీట్ మొత్తం పొడవుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కూడా అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ ముక్కలు ఈ విధంగా ఉండాలి. ఇలా వీటిని చిన్న సైజులో కట్ చేసుకున్నాం కదా, అందుకే వీటిని చిటుకులు అంటాము. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదే విధంగా మిగిలిన పిండితో చపాతీలు చేసుకుని ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ చపాతీ ముక్కలన్నింటినీ ఇప్పుడు వేయించుకోవాలి. దానికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న ఈ చపాతీ ముక్కల్ని ఆయిల్లో సరిపడినన్ని వేసుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి. ఇవి వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటాయి. అందుకే మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్తో ఆయిల్లోంచి బయటకు తీసుకుని కాస్త పక్కగా పెట్టుకోండి. అలా చేస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఆయిల్ బాగా వాడిన తర్వాత అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటన్నింటిని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, చిటుకులు అయితే రెడీ అయిపోయాయి. ఇలా వేయించుకున్న వీటిని కొంచెం పెద్ద సైజులో ఉన్న పళ్ళల్లో వేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఇంతలో మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. చిటుకులుండలు తయారు చేసుకోవడానికి బెల్లం పాకం పెట్టుకోవాలి. దానికోసం 400 గ్రాముల బెల్లాన్ని తీసుకోండి. మనం తీసుకున్న 1/2 కిలో మైదా పిండికి 400 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో బెల్లం తురుము వేసుకుని చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసి ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి ఉండపాకం వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. ఫ్రెండ్స్ చూడండి, మరుగుతూ ఉన్న ఈ పాకం చాలా వరకు దగ్గరగా అయిపోయింది కదా. ఇలా కలర్ మారితే పాకం దగ్గరికి వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ పాకాన్ని ఒకసారి వాటర్లో వేసుకుని చెక్ చేసుకుందాం. కొద్దిగా పాకం వాటర్లో వేసుకుని చేత్తో తీసి చూస్తే
గట్టిగా ఉండాలండి. ఇంకా ఇది కాస్త మెత్తగా ఉంది కదా, ఇంకొక 2 నిమిషాల పాటు పాకం మరిగితే ఉండ గట్టి పడుతుంది. మంటను సిమ్లో పెట్టుకుని ఉండపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఇది కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం. మరుగుతున్న ఈ పాకాన్ని వాటర్లో వేసిన వెంటనే ఇలా ఉండ గట్టిగా అవ్వాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని పాకంలో కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ పాకాన్ని ముందుగా వేయించి పెట్టుకున్న చిటికులలో వేసుకుని పాకం మొత్తం వీటికి పట్టే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా కలపండి, చేతి మీద పడితే కాలే అవకాశం ఉంటుంది. ఇలా పాకం మొత్తం ఇందులో కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఇది వేడి మీద ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఉండలు చుట్టుకోవడానికి చేతిని వాటర్తో తడుపుకోండి. నెయ్యిని యూజ్ చేయొద్దు, వాటర్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా చేతిని వాటర్తో తడుపుకుని మీకు నచ్చిన సైజులో ఉండలను చుట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే విధంగా వీటన్నింటినీ ఉండలు చుట్టుకోండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ వీటిని తయారు చేసుకుంటారు. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ చిటుకులుండలు 15 నుంచి 20 రోజుల పైనే వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు చుట్టుకోలేని వాళ్ళు పాకం వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుకుని ఒక అరగంట పాటు పక్కన పెడితే ఇలా పొడి పొడిగా తయారవుతాయి. ఇవి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఉండ చుట్టుకోలేని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా అమ్మ చేసే ఈ చిటుకులుండలు బహుశా యూట్యూబ్లో మీరు ఎక్కడ వెతికినా దొరకకపోవచ్చు. ఎంతో రుచిగా తినే కొద్దీ తినాలనిపించే ఈ చిటుకులుండల్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. స్వీట్ షాప్ స్టైల్లో 2 డిఫరెంట్ ఫ్లేవర్స్తో రిబ్బన్ పకోడీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ రిబ్బన్ పకోడీలు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లెయిన్ రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ శనగపిండి వేసుకోండి. అలాగే 1/4 కప్ బియ్యపిండి వేసుకోవాలి. శనగపిండి బియ్యపిండి 2 చాలా సాఫ్ట్గా ఉండాలండి, అంటే బాగా మెత్తగా ఉండాలి. నేను ఇవి 2 ఇంట్లో తయారు చేసినవే తీసుకున్నాను. బయట కొన్న పిండిలు అయితే ఒకసారి జల్లించి తీసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా చేత్తో చూసినప్పుడు పిండి సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇవి 2 కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారం, 1/4 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ బటర్ వేసుకుని ఇవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. బటర్ వేయడం వల్ల ఇవి చాలా గుల్లగా వస్తాయి. అలా అని ఎక్కువ బటర్ వేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతాయి. అందుకే కొద్దిగా బటర్ మాత్రమే వేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. వాటర్ వేసేటప్పుడు ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టిగా ముద్దలా తయారు చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ విధంగా ఉంటే ఆయిల్ని తక్కువ పీల్చుకుంటాయి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకుని అందులో రిబ్బన్ పకోడీ వేసుకునే అచ్చు వేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఆయిల్లో పిండేటప్పుడు ఈజీగా జరుగుతుంది. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు మురుకుల గొట్టంలో సరిపడినంత పెట్టుకుని మూత పెట్టి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి, లేదంటే ఆయిల్ అంతా పైకి పొంగిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లో సరిపడినంత వేసిన తర్వాత
ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి కాస్త వేగనివ్వాలి. వెంటనే రెండో వైపుకి టర్న్ చేయకూడదండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ నుంచి బయటకు తీసుకుని కాస్త పక్కగా పెడితే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా వాడిపోతుంది. అప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేస్తే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్లెయిన్ రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు తినే కొద్దీ తినాలనిపించే మసాలా రిబ్బన్ పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన మసాలాతో వీటిని తయారు చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి తయారు చేసుకోవడం కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న రోలు తీసుకుని 1/4 స్పూన్ మిరియాలు, 1/4 స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇందులో సోంపు వేయడం వల్లే వీటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా కాస్త నలిగిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెమ్మలు ఒలిచి వేసుకుని వీటిని కూడా కాస్త దంచుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి మసాలా రిబ్బన్ పకోడీ తయారు చేసుకోవడం కోసం మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాను పిండి కలిపేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు పిండి కలపడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ శనగపిండి వేసుకోండి. శనగపిండి బాగా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అలాగే 1/4 కప్ బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి కూడా బాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా చివరగా మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా వేసుకుని ఇవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. వాటర్ వేసేటప్పుడు ఒకేసారి వేయకండి. ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని గట్టిగా కలుపుకుంటే తక్కువ ఆయిల్ని పీల్చుకుని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా ఉండాలి. గొట్టంలో రిబ్బన్ పకోడీ వేసుకునే అచ్చు పెట్టుకుని సరిపడినంత పిండి పెట్టి గట్టిగా మూత పెట్టుకుని కాగుతున్న ఆయిల్లో ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ అంతా పైకి పొంగిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఆయిల్లో సరిపడినంత చుట్టిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా బాగా వేగనివ్వండి. ఫ్రెండ్స్ చూడండి ఇదైతే వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసుకుని కాస్త పక్కగా పెడితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వాడిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండితో కూడా తయారు చేసుకుని ఇవి బాగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేస్తే నెల రోజుల వరకు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా 2 డిఫరెంట్ ఫ్లేవర్స్తో స్వీట్ షాప్ స్టైల్లో రిబ్బన్ పకోడీలను ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇలా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు వీటిని తయారు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ప్లెయిన్ రిబ్బన్ పకోడీ అలాగే మసాలా రిబ్బన్ పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో నేను ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కాస్త డిఫరెంట్గా హెల్దీగా చేసి చూపిస్తాను. సున్నుండలు అంటేనే చాలా రుచిగా ఉంటాయి కదా, వాటికి మరింత రుచి పెరగడానికి నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నానండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ సున్నుండలు మీరు ఒక్కసారి తయారు చేసి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే తయారు చేసుకుంటారు. టేస్ట్ అయితే రెగ్యులర్ సున్నుండల కంటే 10 రెట్లు రుచిగా ఉంటాయి. సున్నుండలు తయారు చేసుకోవడం కోసం ముందుగా పిండి తయారు చేసుకోవాలి.
దీన్నే సున్నుండల పిండి అంటారు. ఈ పిండిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 నెలల పైన స్టోర్ చేసుకోవచ్చు. ఈ సున్నుండల పిండి తయారు చేసుకోవడం కోసం 1/2 కిలో మినపగుళ్ళు తీసుకోండి. అలాగే 1/2 కిలో గోధుమలు తీసుకోవాలి. ఇవి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు 150 గ్రామ్స్ వరకు వేయించిన బఠానీలు తీసుకోవాలి. బఠానీలు మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. నేను వీటి పైన పొట్టుని క్లీన్ చేసి తీసుకున్నాను. మీకు వీలైతే క్లీన్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోకపోయినా పొట్టుతో వేసుకోండి. అలాగే వేయించిన నల్ల శనగలు 150 గ్రామ్స్ తీసుకోండి. వీటిపైన ఉన్న పొట్టును కూడా క్లీన్ చేసి తీసుకున్నాను. మీకు వీలైతే క్లీన్ చేసుకోండి, లేదు అనుకుంటే అందరి ఇంట్లో పుట్నాల పప్పు రెడీగా ఉంటుంది కదా, ఈ పప్పు అయినా సరే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా చేసుకునే సున్నుండలు అయితే వట్టి బెల్లంతో అయినా చేస్తాము, లేదా షుగర్తో అయినా చేస్తాం కదా. ఈ సున్నుండలకి బెల్లం, షుగర్ 2 తీసుకోవాలి. షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోండి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నేను జీడిపప్పు, బాదాం, పిస్తా ఈ 3 డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సున్నుండలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. అస్సలు మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. ఇది కాస్త వేడిగా అయిన తర్వాత మినపగుళ్ళు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మినపగుళ్ళు బాగా వేగితేనే సున్నుండలు కమ్మగా ఉంటాయి. ఇలా వేయించేటప్పుడు వేగు తక్కువైనా లేదా బాగా మాడిపోయినా సున్నుండలు రుచి మారిపోతుందండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు వట్టి మినపగుళ్ళతో సున్నుండలు చేసుకున్నా వీటిని ఇలానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే సున్నుండలు కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. ఇవైతే వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు గోధుమలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా దోరగా వేయించండి. వీడియో లెంత్ ఎక్కువగా అవడం వల్ల వేయించే బిట్ని తగ్గించి చూపించాను. ఇవి వేగిపోయిన తర్వాతే చూపిస్తున్నానండి. చిటపట్లాడుతూ ఇవైతే బాగా వేగిపోయాయి కదా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చి గోధుమలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో బఠానీలు వేసుకోవాలి. అలాగే శనగలు కూడా వేయండి. ఇవి ఆల్రెడీ వేయించినవే కనుక ఒక్కసారి అంటే ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయిస్తే క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు గ్రైండ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. వేడి మీద గ్రైండ్ చేస్తే పిండి ఉండలుండలుగా కట్టేస్తుందండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత పిండిని జల్లించడానికి కొంచెం పెద్ద సైజులో ఉండే ఒక పళ్ళను తీసుకుని అందులో జల్లెడ పెట్టి గ్రైండ్ చేసిన పిండిని జల్లెడలో వేసి జల్లించి తీసుకోవాలి. సున్నుండల పిండి బాగా మెత్తగా ఉండాలండి, అందుకోసం మెత్తని జల్లెడ మాత్రమే వేసుకోండి. ఇలా జల్లించిన తర్వాత బరకగా ఉన్న వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని కొన్ని పప్పులు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం వేయించుకున్న వాటన్నింటినీ గ్రైండ్ చేసి జల్లించి మెత్తని పిండి తీసుకోండి. ఇదంతా మీకు చూపిస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది. దానికోసం జల్లించిన వట్టి పిండిని మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను మొత్తం గ్రైండ్ చేసి జల్లించిన తర్వాత ఇలా కాస్త మరువు అయితే మిగిలిపోయిందండి. ఇది గ్రైండ్ చేయడానికి వీలు కాదు, తీసి పక్కన పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఈ సున్నుండల పిండి కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మొత్తం అంతా కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకుని చల్లారనివ్వాలి. గ్రైండ్ చేసేటప్పుడు పిండి వేడిగా తయారవుతుంది. వేడి మీద పిండిని స్టోర్ చేసుకుంటే తొందరగా పాడైపోతుందండి. చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేయండి. ఇప్పుడు సున్నుండలు తయారు చేసుకోవడానికి పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఏదైనా ఒక మెజరింగ్ కప్తో కొలిచి తీసుకోండి.
నేను 2 కప్పుల వరకు సున్నుండల పిండి తీసుకున్నాను. మిగిలిన పిండిని పక్కన పెట్టుకోండి, చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్పుల సున్నుండల పిండికి 2 కప్పుల షుగర్ కానీ లేదా బెల్లం కానీ వేసుకోవాలి. నేనైతే 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఇలా బెల్లం షుగర్ 2 వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చేత్తో ఇవన్నీ కలిసేలా బాగా కలపండి. బెల్లంలో ఉండే చిన్న చిన్న ముక్కలు చేత్తో నలిపినప్పుడు అవి నలగకపోతే ఒకసారి ఈ పిండిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసాము అంటే చేత్తో మెదిపే పని లేకుండా పిండి చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. నేను ఈ పిండిని ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం ముక్కల్ని చేత్తో మెదిపే పని లేకుండా మన పని చాలా తేలికగా అయిపోతుంది. గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం గిన్నెలో వేసుకుని ఇప్పుడు నెయ్యి వేడి చేసుకోవాలి. సున్నుండలు చేసేటప్పుడు చల్లారిన నెయ్యితో సున్నుండలు చేయకూడదు. బాగా వేడిగా ఉన్న వేడివేడి నెయ్యితోనే మనం సున్నుండలు చేసుకోవాలి. అప్పుడే అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా టేస్ట్గా ఉంటాయి. నెయ్యి అయితే వేడిగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఇంకొక కడాయి పెట్టి ఇందులో 1 గరిటెడు నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా కమ్మగా ఉంటాయి. నేనైతే జీడిపప్పు, బాదం, పిస్తా కట్ చేసి వేసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే వేగిపోయాయి కదా. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సున్నుండల పిండిలో వేసుకుని వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేత్తో కాకుండా గరిటెతో కలపండి. నెయ్యి ఒకేసారి అంతా వేయద్దు. ఇలా ఒక 2-3 గరిటెలు వేసిన తర్వాత స్పూన్తో కలిపి మళ్ళీ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే సున్నుండలు టేస్ట్ బాగుంటాయి. అలా అని నెయ్యి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు. చూసుకుని తగినంత మాత్రమే వేసుకోండి. ఇప్పుడు చేత్తో మొత్తం అంతా కలిసేలా బాగా కలపండి. సున్నుండలు ఎప్పుడు చేసుకున్నా వేడి తగ్గకుండానే ఉండలు చుట్టుకోవాలి. వేడి తగ్గిన తర్వాత చేద్దాము అనుకుంటే పిండి మొత్తం డ్రైగా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఉండ అవుతుందో లేదో ఒకసారి చూసుకుని అవసరం అనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి మరీ ఎక్కువ వేయకూడదు, అలానే తక్కువ ఉండకూడదు. నెయ్యి తక్కువగా ఉంటే ఉండలు చేసిన తర్వాత మనం తినేటప్పుడు పొడి పొడిగా రాలిపోతుందండి. నెయ్యి ఎక్కువైతే మరీ ముద్దలా అయిపోతుంది. సున్నుండలకి ఎప్పుడు నెయ్యి కరెక్ట్గా ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఉండలు తయారు చేసుకోవడమే. సున్నుండలు గట్టిగా ఉండాలి అంటే ఈ విధంగా 2 చేతులతో నొక్కినట్టయితే అవి గట్టిగా తినేటప్పుడు రాలిపోకుండా ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, సున్నుండ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని ఇదే విధంగా మీకు నచ్చిన సైజులో మిగిలిన పిండితో సున్నుండలన్నీ తయారు చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి చూడడానికి మామూలు సున్నుండలానే ఉన్నాయి కదా, టేస్ట్ మాత్రం వాటికంటే 10 రెట్లు బాగుంటాయి. మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం సున్నుండలు చేసుకోగా మిగిలిన పిండి బాగా చల్లారిపోయింది. ఈ పిండిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్నారు అంటే 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. ఇలా సున్నుండల పిండి రెడీగా ఉంటే ఎప్పుడు సున్నుండ తినాలనిపిస్తే వెంటనే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మల్టీగ్రెయిన్ సున్నుండ పిండి ఎలా తయారు చేసుకోవాలో. మనం రెగ్యులర్గా చేసుకునే సున్నుండల కంటే ఈ పిండితో తయారు చేసిన సున్నుండలు రుచి చాలా బాగుంటాయి, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. స్వీట్ షాప్లో దొరికే ఆగ్రా మిక్చర్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా ఇంకా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ మిక్చర్ తయారు చేయడానికి 1 కప్ సారపప్పు తీసుకోండి.
దీన్నే పొట్టు తీయని ఎర్ర కందిపప్పు లేదా మసూర్ దాల్ అంటారు. ఇది కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది లేదా అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశానండి. 1 కిలో సారపప్పు 140 రూపీస్కి తీసుకున్నాను. ఈ పప్పు ఎవరికైనా కావాలి అనుకుంటే అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈ మిక్చర్ తయారు చేసుకునే 8 గంటల ముందు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెతో వాటర్ తీసుకుని పప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇవి ములిగేంత వరకు వాటర్ వేసి 8 గంటల పాటు నానబెట్టాలి. ఇలా బాగా నానిన ఈ పప్పుని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా డ్రైన్ చేసి తీసుకోవాలి. ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ విధంగా స్ట్రైనర్లో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది. నీళ్లు బాగా వాడిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసుకుని పలచగా స్ప్రెడ్ చేసి కాసేపు ఆరనివ్వండి. ఇది ఆరుతూ ఉంటుంది. ఇంతలో మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా అలానే లూజ్గా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో పిండి కలపండి. ఇలా కలుపుకున్న పిండిని కారపూస గొట్టంలో సరిపడినంతగా పెట్టుకోవాలి. పిండి పెట్టేటప్పుడు చేతిని ఇలా కొద్దిగా తడుపుకుంటూ పిండి పెట్టుకున్నట్టయితే ఆయిల్లో కారపూస చుట్టేటప్పుడు ఈజీగా జారుతుంది. ఇప్పుడు కారపూస వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో కారపూసను చుట్టుకోవాలి. కారపూస వేసిన వెంటనే మనం రెండో వైపుకి టర్న్ చేయకూడదండి, కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా బాగా వేయించి ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కారపూస వేసుకోవాలి. కారపూస ఆయిల్లో చుట్టేటప్పుడు ఆయిల్ మొత్తం పైకి పొంగుతుంది కదా, అందుకే ఆయిల్ని కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మనం కలుపుకున్న పిండి మొత్తం కారపూస తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా నానపెట్టి ఆరపెట్టి పెట్టుకున్న ఈ సారపప్పుని వేయించుకుందాం. ఇది వేయించేటప్పుడు ఆయిల్లో కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేస్తే ఆయిల్ మొత్తం పైకి పొంగిపోతుందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, పప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడినంత పప్పు వేసుకుని గరిటెతో అటు ఇటు కదుపుతూ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి పప్పు మొత్తం బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఆయిల్ మొత్తం వాడేంత వరకు ఒక ప్లేట్లో పెట్టండి. ఇలా ఆయిల్ బాగా వాడిన తర్వాత అప్పుడు టిష్యూ పేపర్స్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంకా ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూస్ పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన పప్పు కూడా వేయించుకుని టిష్యూ పేపర్స్ పైన వేసి కాసేపు పక్కన పెట్టండి. ఇలా చేస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఈ పేపర్స్ పీల్చుకుంటాయి. ఇది చల్లారుతూ ఉంటుంది. ఇంతలో మిగిలిన ప్రాసెస్ చూద్దాం. కాగుతూ ఉన్న ఈ ఆయిల్లో కొద్దిగా పల్లీలు వేసుకుని వేయించుకోండి. పల్లీలు డైరెక్ట్గా ఆయిల్లో వేసేదానికంటే ఇలా స్ట్రైనర్లో వేసుకుని వేయించుకుంటే ఇవి ఆయిల్ నుంచి తీయడానికి మీకు ఈజీగా ఉంటుంది. పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. జీడిపప్పు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటన్నింటినీ ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు
కొంచెం పెద్ద సైజులో ఉన్న పళ్ళను తీసుకుని ఇందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కారపూస వేసుకుని బాగా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న సారపప్పు మొత్తం వేసుకోవాలి. అలాగే వేయించిన పల్లీలు, జీడిపప్పు, వేయించిన కరివేపాకు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసి ఇదంతా ఇందులో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని కారం, సాల్ట్ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఏమైనా తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 15 days అయినా పాడవకుండా ఉంటుంది. స్వీట్ షాప్లో దొరికే కార బూందీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అయ్యి కార బూందీని తయారు చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. కార బూందీ తయారు చేయడానికి ముందుగా పిండి కలుపుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ శనగపిండి వేసుకోండి. 1 కప్ శనగపిండికి 1/4 కప్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బూందీ తొందరగా మెత్తపడదు, క్రిస్పీగా ఉంటుంది. రెండు కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. శనగపిండి, బియ్యపిండి కూడా బాగా మెత్తగా ఉండాలండి, అలా ఉంటేనే బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా వేయద్దు. వాటర్ ఎక్కువైతే బూందీ రౌండ్గా రాదండి, ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే థిక్గా ఉండకూడదు. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత బూందీ వేసుకోవడానికి బూందీ గరిటె తీసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఒక గరిటె వేసుకోండి. పిండి ఎక్కువగా వేయద్దు. పిండి వేసిన తర్వాత ఇలా కొద్దిగా ట్యాప్ చేస్తే బూందీ ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా కొద్దిగా ట్యాప్ చేసి మంటను మీడియం హీట్లోనే పెట్టుకోండి. మంటను సిమ్లో పెట్టద్దు, అలానే హైలో కూడా ఉండకూడదు. మీడియం హీట్లో పెట్టుకొని బూందీని కలుపుతూ వేయిస్తే అంతా కూడా ఒకేలా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం మళ్ళీ వేసుకునేటప్పుడు గరిటెను ఈ విధంగా క్లీన్ చేసి తీసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే సెకండ్ పోర్షన్ వేసుకోవాలి. బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి. అంతేకాకుండా మీరు గరిటె కూడా బాగా హైట్లో పెట్టకూడదు, మీడియం హైట్లోనే ఉండాలి. బాగా హైట్ నుంచి మీరు బూందీ వేసినట్టయితే బూందీ రౌండ్గా రాదు. ఇలా బూందీ వేసుకున్న తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం బూందీ తయారు చేసుకోవాలి. ఇలా బూందీ తయారు చేసుకున్న తర్వాత మీకు టిష్యూ పేపర్ అవైలబుల్ ఉంటే టిష్యూ పేపర్ మీద బూందీని వేసినట్టయితే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు కాగుతూ ఉన్న ఆయిల్లో 1/4 కప్ పల్లీలు వేసుకుని పల్లీలని వేయించండి. పల్లీల ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసి పక్కగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న పల్లీలను ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీలో వేసుకోండి. ఇదే ఆయిల్లో 1/2 కప్ కరివేపాకు వేసుకుని వేయించుకోండి. కరివేపాకు వేగుతూ ఉన్నప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఇది బాగా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసి ఇది కూడా బూందీలో వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని తక్కువైతే కొంచెం యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోండి. ఫ్రెండ్స్, చూసారుగా చాలా ఈజీగా ఇంట్లోనే కార బూందీని ఎలా తయారు చేసుకోవాలో. ఫ్రెండ్స్, ఇలా నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ చేసినట్టయితే పర్ఫెక్ట్గా కార బూందీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.